ఇది చాలా బాగుంటుందండి, మంచి హెల్తీ కూడా. ఎప్పుడు మనము బియ్యము వైట్ బియ్యంతోనే కాకోకుండా ఇట్లా అప్పుడప్పుడు ఓట్స్తో ఒకసారి, రాగులతో ఒకసారి, జొన్న పిండితో ఒకసారి అట్లా చేసుకున్నామంటే సద్దలతో కూడా బాగా వస్తుంది దోశ. అది కూడా చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఓట్స్తో దోశ వేసుకొని నాకు కామెంట్ చేసేసేయండి. బాగుంది. దాని అంత క్రిస్పీగా ఉండదు, బియ్యం అంత క్రిస్పీగా ఉండదు, ఇది కొంచెం మెత్తగా ఉంటుంది. కానీ ఈ టేస్ట్ వేరే ఉంటుంది, చాలా బాగుంది. బాగుంది. ఈ ఓట్స్ దోశ చాలా బాగుంటుంది. ఓట్స్ దోశకి బ్యాటర్ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ఈ బ్యాటర్కి ఫస్ట్ ఒక బియ్యము ఒక గ్లాస్ తీసుకోవాలా. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. దానికి ఉద్దిబేళ్ళ కూడా ఒక గ్లాస్ తీసుకోవాలా. ఇవి రెండు కలిపి ఒకసారి నానబెట్టుకున్నాము ఒక గ్లాసు. దాంతోపాటు కొన్ని సబ్బియ్యము, కొన్ని అటుకులు వేసి ఇవన్నీ ఒకసారి నానబెట్టుకున్నాము. ఓట్స్ సపరేట్ నానబెట్టుకున్నాము. 2 గ్లాసులు వేసుకున్నాము. అన్నీ నానబెట్టేద్దాం. ఇంకా చాలా బాగుంటుంది దోశ, హెల్తీ కూడా. అన్నీ నానేసుకొని చూపిస్తాను ఇంకా అప్పుడు. నానేసినాను. ఒక 5-6 గంటలు అయిన తర్వాత గ్రైండ్ చేద్దాము. గ్రైండ్ చేసేటప్పుడు ఒకసారి చూసుకున్నాము, ఎట్లా గ్రైండ్ చేయాలో చూద్దాము. కానీ ఈ దోశలు ఈ దోశ పిండి ఎక్కువ రోజులు రాదు, ఒక 2 రోజులు అంతే. ఈరోజు వేసుకున్నామనుకోండి, మరి రేపు ఎల్లుండి అంతే. ఎక్కువ రోజులు పెట్టుకోకూడదు దీన్ని. చూడండి, అన్నీ బాగా నానిపోయినాయి. ఇంకా గ్రైండ్కి వేసేద్దాము. ఓట్స్ కూడా అంతా నానిపోయినాయి చూడండి. ఇప్పుడు గ్రైండ్ చేసేద్దాము. ఫస్ట్ బియ్యము, ఉద్దిబ్యాళ్ళు వేసుకున్నాము. వేసుకున్నాక ఇవి మెత్తగా అయిన తర్వాత ఓట్స్ వేద్దాము. గ్రైండ్ చేద్దాం. ఇంకా బియ్యం వేసేసుకున్నాం ఫస్ట్. చూడండి ఇంత మెత్తగా అయింది. ఇది కొంచెము తీసి పెడదాము. తీసి ఓట్స్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ నానబెట్టినాం కదా ఓట్స్ కూడా వేసేద్దాము. అయిపోయింది గ్రైండ్ చేసేది ఓట్స్. ఇట్లా ఉంది చూడండి, ఇంత ఉంటే చాలు. ఇప్పుడు ఇది తీసి ఉంచుకున్నాము కదా, దీంట్లోకి వేసేసుకున్నాము. ఇది ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక నైట్ అంతా పులియ పెడదాము. బాయ్ అండి, గుడ్ నైట్. రేపు ఉదయం కలుద్దాం. ఈ గిన్నెలో పొంగుతుంటుంది ఒక్కోసారి, అందుకోసమే దీంట్లోకి తీసి పెడతాను. ఉదయం చూద్దాం. ఇంకా
చూద్దాము. ఇప్పుడు ఉదయం 6 అయింది. ఎట్లా పొంగిందో ఏం లేదో చూద్దాము. బాగా పొంగింది చూడండి. పొంగుతుంది, బాగుంటుంది. దోశ కూడా బాగుంటుంది. కానీ బియ్యం దోశ కంత క్రిస్పీగా ఏం రాదు, కొంచెం మెత్తగా ఉంటుంది. కానీ చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది కదా, ఎంత ఫ్రీగా ఉంది చూడండి, లూజ్గా ఉంది. ఇంకా బాగా కలబెట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాము. దోశ ప్రిపేర్ చేద్దాం. ఇంకా ఇప్పుడు కొద్దిగా ఉప్పు నేను ఆల్రెడీ వేసేసినాను, మర్చిపోయినాను, అందుకే చూపిస్తున్నాను అంతే. కొద్దిగా సోడా పొడి మీ చాయిస్, వేసుకుంటే లేకుంటే లేదు. అంత బాగా కలిపెడదాం. ఇంకా వేడైతుంటుంది అంతలేక. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నిన్న ఓట్స్కి బ్యాటర్కి ప్రిపేర్ చేసినాను కదా అంతా. ఈరోజు దోశ వేసేసుకున్నాము. ఆ దోశ కూడా ఎట్లా వస్తుందో చూసేసేయండి. ఇంకా చాలా బాగుంటుంది దోశ కూడా, టేస్ట్ కూడా ఉంటుంది. అదే ఒక ఓట్స్తో కదా, కొంచెం హెల్తీనే. ఇంకా దాంట్లోకి వేరే వేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఒక దోశ వేసి చూద్దాము. ముందు చూసుకున్నాక ఇంకొకసారి పన్నీరు అట్లా పాలకూర అట్లా అన్నీ వేసుకొని చేద్దాం. ఇప్పుడు చూసేసేయండి దోశ. నేను అంత బ్యాటర్ కూడా అంత కలుపుకున్నాను. ఈ బ్యాటర్ అంతా కలిపేసినాను. దోశ ఒకటి ఎట్లా వేయాలో చూసేద్దాము. ఇంతుంటే చాలు దోశ బ్యాటరు. మరి ఎక్కువ పలుచాగున్నా కూడా మెత్తగా వస్తుంది దోశ. ఇంత ఉండల్లా. ఇంకా కొంచెం గట్టిగా ఉన్నా కూడా బాగుంటుంది. వేడైంది. ఫస్ట్ బాగా అంతా చుట్టేసుకున్నాము. ఆయిల్ వేసేసుకున్నాము. ప్లెయిన్ దోశ వేస్తున్నాను నేను, ఏం వేయడం లేదు. ఇంకోటి ఎగ్ దోశ వేద్దాము. కలర్ వచ్చేసింది. ఇంకా ఈజీగానే వచ్చేసింది చూడండి. దోశ వేద్దాము. మంటని సిమ్లోనే ఉంచండి. అయింది కొంచెము, ఎందుకంటే ఎగ్గు సప్పగా ఉంటుంది కదా, అందుకోసమే కొంచెం కారము, కొద్దిగా ఉప్పు. బంద్ చేద్దాం. ఇంకా